హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్డీస్. ఆహా! చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుందో కదా. అర్థమైందా ఏంటో ఆ కర్రీ? మటన్ అండి. 40 కేజీలు ఫంక్షన్లో చేసామన్నమాట. అయితే ఆ 40 కేజీల మటన్ ఎలా చేయాలో చూద్దామా ఇవాళ. సో ఫస్ట్ అయితే మనకి ఆ 40 కేజీలు కాబట్టి 50 కేజీలకి గిన్నె అయితే పెట్టుకోండి. ఇప్పుడు అందులో 4 కేజీల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. 10 కేజీలకి కేజీ చొప్పునైతే 4 కేజీలు సరిపోతుంది. లేదు ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొక అర కేజీ, కేజీ వరకైతే ఎక్కువైతే వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక 2 కేజీల తరిగిన ఉల్లిపాయలైతే అందులో వేసుకోండి. ఆయిల్ బాగా వేడి చేశాం కాబట్టి ఆనియన్స్ వేయగానే మగ్గిపోతాయన్నమాట. అలా 2 నిమిషాలు కలిపితే చాలు. తర్వాత తగినంత పసుపు అయితే వేసుకోండి. అంటే 1 స్పూను, 2 స్పూన్ల వరకు పడుతుంది. వేసుకోండి పసుపుని. ఒకసారి కలుపుకొని వేగాక ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 40 కేజీలు కాబట్టి ఒక 3/4 కేజీ వరకు పడుతుంది మనకి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోండి. దాంతోపాటు ఒక హ్యాండ్‌ఫుల్ అంతా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అంటే ఒక 10-15 పచ్చిమిర్చి అవి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కట్టెల పొయ్యి మీదే చేసింది. ఎందుకంటే ఇవి ఫంక్షన్‌లో చేశాం కాబట్టి మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట. కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీస్ గానీ ఏదైనా సరే టేస్టీగా ఉంటే అద్దరిపోతాయి అంతే. ఇదైతే ఒక 200 మందికైతే చేసాము. 40 కేజీలు సరిపోతుంది. ఇప్పుడైతే అది మొత్తం వేగాక 40 కేజీల మటన్ మొత్తాన్ని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఆ మటన్ అయితే ఇప్పుడు మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషాలైతే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క 20 నిమిషాలు అలా వదిలేసేయండి. కట్టెలు ఇంకా ఎక్కువ పెట్టేసారనుకోండి ఎక్కువ మంట మీద తొందరగా ఉడికిపోతుంది అంతే. ఈ మటన్ కర్రీ చేసింది మాత్రం వంట మాస్టర్ అండి. వాడెవడో కాదు మా ఫ్రెండే. ఇప్పుడైతే 20 నిమిషాలు అయ్యాక మూత తీసుకుంటే చూసారా ఎలా ఉడికిపోయిందో మనకి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ పోసుకోండి. 4 లేదా 5 లీటర్ల వరకు పడుతుంది మనకి వాటరు. ఆ వాటర్ అయితే పోసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట సేపు మళ్ళీ ఉడికించండి. పావుగంట అయ్యాక మూత తీసి ఇప్పుడు గుప్పెడు కల్లుప్పు అయితే వేసుకోండి. మ్యాక్సిమం వంటలలో ఫంక్షన్లలో కల్లుప్పే వాడతారు కాబట్టి కల్లుప్పు వేసుకోండి. ఒకవేళ మీరు మెత్తటి ఉప్పు వాడుకున్నా పర్లేదు. సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకో పావుగంట అయితే ఉడికించండి. పావుగంట అయ్యాక మూత తీసుకొని ఇప్పుడైతే కారం వేసుకోండి. మా వోడైతే కారం ప్యాకెట్ వాడాడు. ఇదైతే 3/4 కేజీ వరకు పట్టింది కారం. ఒకవేళ మన ఇంట్లో పట్టించిన కారం ఉంటే అదే వాడుకోవచ్చు. ఇప్పుడు అర కేజీ వరకు ధనియాల పొడి అయితే వేసుకోండి. అర కేజీ పడుతుంది ధనియాల పొడి. అర కేజీ వేసుకోండి. గరం మసాలా అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలైతే అలా వదిలేసేయండి. 2 నిమిషాలయ్యాక మూత తీసి మొత్తం కలుపుకోండి ఒకసారి. ఆ కారం, మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు అలా వదిలేసి చివర్లో కొత్తిమీర, పుదీనా చల్లుకొని దించేసుకోండి. అంతే. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ కొత్తిమీర, పుదీనా వేసే క్లిప్ అయితే మిస్ అయింది. ఏమనుకోకండి ప్లీజ్. నాకైతే పక్క నుండి వీడియో తీస్తుంటే అందులో నుంచి వచ్చే స్మెల్ కలర్ఫుల్గా దాన్ని చూస్తుంటే ఆహా అనిపించింది. అంతేకాదండోయ్ తిన్నాను కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.